క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకుందరూ ప్రార్థన చేసుకొని పాఠంలోకి వెళదామండి. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రార్థన చేసు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. కూడికంతట్లో మీరు నడిపించండి. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే క్రీస్తు పుట్టారని ఎవరికైనా చెప్పావా? క్రీస్తు ఈ లోకంలో పుట్టారు అని నీవు ఎవరికైనా చెప్పినావా? ఇదే పాఠం పేరు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి ఒక ప్రణాళిక ఉంది. ఈ లోకంలో పుట్టడానికి, ఆయన లోకంలో జన్మించడానికి ఒక అర్థం అనేది ఉంది. క్రీస్తు పుట్టుక ప్రత్యేకమైనది. క్రీస్తు పుట్టుక ఎలాంటిది అని అంటే చాలా గొప్పది. క్రీస్తు పుట్టుక ఈ లోకానికి వచ్చింది ఏంటంటే, క్రీస్తు పుట్టుక ద్వారా లోకానికి వెలుగు వచ్చింది, లోకానికి సంతోషం వచ్చింది. ప్రజలందరికీ ఏమిటంటే సంతోషకరమైన సువార్తమానం ఏది అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక. ఈ పుట్టుక గురించి నువ్వు ఎవరికైనా చెప్పావా? అనేక సందర్భాల్లోనే అనేక మంది, అనేక ప్రజలు ఈ క్రీస్తు పుట్టుక ద్వారా ఎంతో మంది మారిన వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు నా కోసం ఈ లోకానికి వచ్చారా? యేసుక్రీస్తు ప్రభువారు నా కోసం, నన్ను రక్షించడానికి ఆయన పరలోకం విడిచి ఈ లోకానికి వచ్చారా? నా కోసం యేసుక్రీస్తు ప్రభువారు ధనవంతుడై ఉండి దరిద్రుడిగా జన్మించారా? ఎక్కడ జన్మించారండి యేసుక్రీస్తు ప్రభువారు? ఎక్కడ జన్మించారు? పశువుల పాకలు. ఏంటి అంత విధానం ఏంటండి? ఆయన ఎవరు? రాజు, దేవుడు. పరలోకంలో ఆయనకి ఎలా ఉంటుందో తెలుసండి? నిత్యము దూతలు గాన ప్రతిగానాలు చేస్తాయి. ఏమని? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని నిత్యం గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటాయి యేసుక్రీస్తు ప్రభువారు. అందరూ, ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఎదుట సాగిలపడతారు. ఆయన పూజ్యకు అర్హుడు. సర్వాధికారం ఉన్న ఆయన, మనిషి పాపాలను క్షమించి ఆయన అంత శక్తివంతుడు, అంత పవర్ ఉన్న ఆయన. అలాంటి ఆయన పశువుల పాకలో పుట్టారు. ఆ పైన వచనాలలో చూడండి, 2వ అధ్యాయం 1వ వచనంలో
ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసారు ఐగుప్తు వలన ఆజ్ఞాయనం. ఇది కురేనియు సిరియా దేశములకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలలోని నజరేతు నుండి యూదియాలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినముల నిండిన గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టులో పొరుండ పెట్టెను. సత్రంలో ఏమి లేదంట, స్థలము లేదు. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభు వారికి. చూశారండి, సత్రంలో స్థలం లేదంట. ఆయనకు అసలు రాజు అయ్యుండి స్థలం లేదంట సత్రంలో. ఎక్కడ తీసుకొచ్చి పడుండ పెట్టారు? పశువుల తొట్టిలో పడుండ పెట్టారు, అక్కడ ఖాళీ లేక. ఆయన ఇక్కడ సత్రంలో ఇక్కడ స్థలం లేదని రాపించారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని ఒక ఆయన వచ్చి వెంబడించడానికి, నేను నిన్ను వెంబడిస్తాను అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పే విషయం ఏంటంటే, నక్కలకు గొర్రెలను ఆకాశ పక్షులకు నివాసములు గలవగానే మనుషు కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు అని చెప్పారు. అదేంటండి, ఇది మొత్తం ఆయనదే. దేవుడు చెబుతున్నారు కదా, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని చెప్పి ఉన్నారు. కానీ ఆయనకు ఎక్కడి స్థలం లేదంట. సత్రములో మరియమ్మ గారు తన తొలిచూలు బిడ్డకు జన్మనిచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి సత్రంలో ఎవరు స్థలం కూడా ఇవ్వలేదంట. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారిని తన సొంత రక్షకునిగా ఎవరు కూడా చాలా తక్కువ మంది. ఎందుకని? నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఆయన గురించి నువ్వు చెప్పి ఉన్నావా? క్రీస్తుని గురించి నువ్వు చెప్పావా? క్రీస్తుని గురించి చెప్పిన వారు ఎవరెవరున్నారు ఇక్కడ? మనకు ఎవరు కనపడుతున్నారు? ఇందాక ఆ పాట పాడేటప్పుడే ఆలోచన వచ్చింది. రక్షకుడు ఉదయించినాడంట పాటలోని, అక్కడ ఆ పాట పాడుతుంటేనే నా ఈ ఆలోచన వచ్చింది. అంటే పాట ద్వారా మనిషికి ఆలోచన వచ్చింది. దేవుని వాక్యము ద్వారా మనిషి మారతారు. వినుట వలన విశ్వాసం కలిగిద్ది. ఏ మాట వలన కలిగిద్ది? క్రీస్తు మాట వలన. వినుట వలన విశ్వాసం కలుగును. ఆ మాట క్రీస్తు మాట వలన కలుగును. ఇక్కడ క్రీస్తుని గురించి ప్రకటించిన వారు, చెప్పిన వారు ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించిన తర్వాత దూత ఎల్లి గొర్రెల కాపరులకు చెబుతుందనమాట. అంటే పరలోకం నుంచి దూత వచ్చి గొర్రెల కాపరులకు అక్కడికి వెళ్ళి ఏమని చెబుతుంది? ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా నిన్ను అడిగినప్పుడు ఈ విషయాన్ని చెప్పాలి. ఎందుకు రక్షకుడు ఈ లోకంలో పుట్టు? ఇప్పుడు మీరు ప్రార్థనకి వెళ్తారు, క్రీస్తుని నమ్ముకున్నారు, మరి ప్రేయర్కి వెళ్తారు కదా, క్రిస్మస్ అంటున్నారు అంటే మరి ఏంటి దాని సందర్భం ఏంటి, ఆలోచన ఏంటి అని ఎవరైనా కానీ అడిగినప్పుడు ఒక విషయం చెప్పవలసిన విషయం ఏంటంటే, క్రిస్మస్ అని బైబిల్లో అయితే రాయలేదు. వాళ్ళకి అర్థంగా చెప్పాలి, అర్థవంత విధంగా చెప్పాలి. క్రిస్మస్ అని అయితే బైబిల్లో రాయలేదు. తర్వాత డిసెంబర్ 25వ తారీఖే క్రీస్తు పుట్టారని రాయలేదండి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించారు. మరి ఎందుకు ఆయన గురించి క్రిస్మస్ అని రాపియలేదు, లేకపోతే డిసెంబర్ 25వ తారీఖు అని రాపియలేదు అని ఎవరైనా అడిగినప్పుడు చెప్పే విషయం ఏమిటి అని అంటే, ఇదిగో క్రిస్మస్ అనేది అవి క్రీస్తుని చూపిస్తుంది. క్రిస్మస్ అంటే క్రీస్తు,
అది చూపిస్తుంది కాబట్టి క్రిస్మస్ అని పెట్టారండి, ఆ పేరు పెట్టారు. ఇదిగో 25వ తారీఖే ఎందుకు బైబిల్లో ఎందుకు రాపించలేదనంటే, ఆయనకు ఆది అంతము లేనివాడు. ఆయనకు మనిషికి సంవత్సరాలు మెన్షన్ చేస్తారు కానీ క్రీస్తుకి సంవత్సరాలు మెన్షన్ అనేది చేయరు అని వాళ్ళకి చెప్పాలి. మరి ఇది ఎలా పెట్టారు, మీరు ఎలా జరుపుకుంటున్నారు అని అంటే, ఆ రోజున దూత వచ్చి గొర్రెల కాపరులకు చెప్పేటప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారండి, చలి కాచుకుంటున్నారు. అంటే పొలాల్లో గొర్రెలో వాళ్ళు చలి కాచుకుంటున్నారని అంటే, ఈ డిసెంబర్ నెలలోనే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టి ఉన్నారు. మరి 25 ఎలా పెట్టారు అని ఎవరైనా అడిగినప్పుడు చెప్పే విషయం ఏంటంటే, అక్కడ ఏమండి, ఆ రోజున సున్నతి చేయటానికి 8వ రోజుని యెరూషలేముకు పిల్లలని తీసుకెళ్తారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారికి కూడా సున్నతి చేశారు. ఆ సున్నతి కాడి నుంచి 8వ రోజు నుంచి వెనక్కి లెక్కేస్తే డిసెంబర్ 25 అండి, డిసెంబరు 25. ఆ తర్వాత అక్కడ సున్నతికి వెళ్ళిన రోజు నుంచి క్యాలెండర్ పెట్టారు. యేసుక్రీస్తు ప్రభువారు 1 అని పెట్టారండి. ఆయన ఈ లోకానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు, 2025 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి. మనిషికి బైబిల్లో డేట్ మెన్షన్ చేస్తే, ఈ లోకంలో మనిషికి డేట్ మెన్షన్ చేస్తే, ఇప్పుడు ఎవరిదైనా కానీ ఇప్పుడు 9, 8 నాదే అనుకోండి, 1989 అయితే ఇక్కడ నుంచి మెన్షన్ చేస్తే ఎన్ని సంవత్సరాలైనా సరే, 100 సంవత్సరాలు వచ్చినా తర్వాత సంవత్సరాలైనా కానీ ఈ లోకం విడవాల్సిందే. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి అలా కాదండి. ఆయన శరీరాన్ని విడిచి వెళ్ళడం కాదు, ఆయన శరీరంతో పాటే యేసుక్రీస్తు ప్రభువారు లేచి వెళ్ళి ఉన్నారు. చాలా క్లారిటీగా క్రీస్తుని గురించి, క్రీస్తు పుట్టుక గురించి చెప్పాలండి. ఇదిగో దూతలు వెళ్ళి అక్కడ సమాచారం, వర్తమానం వెళ్ళి చెబుతున్నాయి దూతలు. దూత వెళ్ళి చెప్పిన తర్వాత, ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే, గొర్రెల కాపర్లు ఏం చేశారు, పోనీలే పుట్టారుగా, వచ్చి చెప్పారుగా, ఇక అయిపోయింది, తోలుగో బాండి బాండి అని అనుకున్నారండి వాళ్ళు. ఆ గొర్రెలో అక్కడ ఉన్న వాళ్ళు ఒప్పచెప్పి, మరి వాటిని ఏం చేశారో కానీ అక్కడ ఉంచారో వీరికన్నా ఒప్పచెప్పారో ఏదైతే జరిగిందో, ఆ తర్వాత వాళ్ళు దూత వచ్చి చెప్పంగానే ఏం చేశారండి, ఏం చేశారు, బయలుదేరి వెళ్ళారు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది ఈ సందర్భం మొత్తం. వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి యెరూషలేమునకు వెళ్ళారు. ఎవరిని చూడటానికి, క్రీస్తుని చూడటానికి. అసలు దీని గురించి చెప్పాలంటే ఎన్ని రోజులు పట్టుండిద్దంటే, వాళ్ళు వెళ్ళడానికి చాలా రోజులు పట్టింది. వాళ్ళు వెళ్ళడానికి సుమారు అక్కడ నుంచి జరిగిన విషయం ఏంటంటే, హేరోదు 2 సంవత్సరాల లోపు పిల్లలను మొత్తాన్ని చంపించేయండి అని చెప్పిండు. అంటే వాళ్ళు వెళ్ళడానికి ఎన్ని నెలలు, ఎన్ని రోజులు పట్టిందో ఒక్కసారి చూడండి. అయినా కానీ క్రీస్తును ఎక్కడున్నాడని ఎదుగులాడకుండా వెళ్ళి, వాక్యం ఎవరికి చెప్పారు, వాళ్ళు జ్ఞానులు వెళ్ళి, గొర్రెల కాపర్లు వెళ్ళి ఎవరికి చెప్పారండి, రాజుకు చెప్పారు. అంటే రాజుకే చెప్పారండి. ఏమని, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా, అంటే యూదులకు రాజు పుట్టాడు అని ఈ జ్ఞానులు వెళ్ళి అక్కడ ఎవరికి చెప్పారు, హేరోదుకి చెప్పారు. ఇప్పుడు అక్కడ చెప్పంగానే, క్రీస్తుని గురించి చెప్పంగానే అక్కడ ఉన్నవారు హేరోదుతో పాటు, అక్కడ హేరోదు అని రాజు అంటే ఇంకా జనం ఉంటారు కండి, సైనికులు ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు. మొత్తానికి ఏమైపోయింది, తెలిసిపోయింది. అక్కడ నుంచి ఆ తర్వాత వాళ్ళు బయలుదేరి వెళ్ళేటప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే, దూత వచ్చి వాళ్ళకే దారిని చూపించింది.
చూపించిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వెళ్ళి అక్కడ ఎవరెవరు ఉన్నారండి? మరియమ్మ గారు, శిష్యుడు. ఇప్పుడు మరియమ్మ గారు అక్కడ ఉన్నప్పుడు ఆయన తల్లే కదా అని బంగారము, సామరాణి, బోళము ఇవి తీసుకొచ్చినప్పుడు ఎవరి ఎదుట సాగిలపడ్డారని ఉన్నదే? ఎవరి ఎదుటండి? క్రీస్తు ఎదుట సాగిలపడ్డారు. మరి మరియమ్మ గారు ఎదుట సాగిలపడలేదే. అర్థమైందండి? ఎవరికి పడితే వారికి సాగిలపడరు. అర్థమైందండి? రక్షకుడికి, క్రీస్తు ఎదుటే సాగిలపడతారు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన రక్షించే ఆయన, కాపాడే ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళిన జ్ఞానులు ఏం చేశారండి? జ్ఞానులే క్రీస్తు ఎదుట సాగిలపడ్డారు. కానీ ఈ రోజున మనిషి దేవుడంటే అసలు లెక్క లేకుండా, దేవుడంటే కొంచెమన్నా ప్రేమ లేకుండా మనిషి జీవించేస్తున్నా. మేమెందుకు ప్రార్థన చేయాలి? మేమెందుకు వాక్యం చదవాలి? మేమెందుకు చెప్పాలి? మేమెందుకు మా ప్రవర్తన కాపాడుకోవాలనే విధానంలోనే మనిషి ఉన్నారు. కానీ ఆ జ్ఞానులు వెళ్ళి క్రీస్తు ఎదుట ఏం చేశారంటే సాగిలపడ్డారు. సాగిలపడి ఈ బంగారం, సామ్రాణి, బోళం తీసుకొచ్చి అవి తీసి ఆయనకు ఏం చేశారంటే పూసారు. అవన్నీ కూడా క్రీస్తుకి, అవన్నీ కూడా క్రీస్తు ఎదుట సాగిలపడి తీసుకొచ్చిన అన్నీ కూడా అవన్నీ కూడా ఆయనకు పూసారు. అవన్నీ కూడా అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరనంటే పూజకు అర్హుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన గురించి అనేకులకు ఏం చేయాలంటే చెప్పాలి. క్రీస్తుని గురించి ప్రకటించాలి ప్రతి ఒక్కరూ కూడా. ఇక్కడ జరిగిన విషయం అదేనండి. దూత వచ్చి వర్తమానం చెప్పింది. మరలా వీళ్ళెళ్ళి జ్ఞానులు, గొర్రెల కాపరులు వెళ్ళి ఏం చేశారు? హేరోదు రాజుకి చెప్పారనమాట. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నారు అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? క్రీస్తు పుట్టడంతోనే సువార్త ఏం చేస్తున్నారు? చెబుతూ వెళ్ళారు. అదే విధంగా క్రీస్తు పుట్టారు ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చారు అని నువ్వు అనేకులకు చెప్పాలి. నువ్వు వెళ్ళి అనేకులకు చెప్పే అంత అవకాశం నీకు లేకపోతే, ఈ రోజున ఫోన్ ఉంది కండి, ఫోన్లోనైనా యూట్యూబ్లో పెట్టొచ్చు, ఫేస్బుక్లో పెట్టొచ్చు, స్టేటస్ పెట్టొచ్చు. ఇవన్నీ పెడితే ఎవరైనా ఒకరైనా కానీ చూస్తారు. ఎంతో మంది మారిన వారు ఉన్నారండి. ఈ క్రీస్తు పుట్టుక ద్వారా ఈ మాటలు విని ఎంతో మంది రక్షింపబడిన వారు ఉన్నారు. ఎందుకనంటే క్రీస్తు పుట్టుకలోనే ఆనందం, సంతోషం. మనందరినీ రక్షించడానికి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు. ఎవరు చెప్పినా, ఏ సందర్భం చెప్పినా ఈ రోజున ఇదే విషయం చెప్తారు. అర్థమైందండి? నేడు అనగా ఇవాళ చదువు నేడు ఉంటుంది, రేపు చదువు నేడు ఉంటుంది. అంటే ప్రతిరోజు నేడంటే ఈరోజు ప్రతిరోజు, రేపు ప్రతిరోజు కూడా నిన్ను రక్షిస్తూనే ఉంటారు దేవుడు. నిన్ను కాపాడుతూనే ఉంటాడు యేసుక్రీస్తు ప్రభు. నువ్వు ఎప్పుడు కూడా విడిచిపెట్టను. పుట్టి ఉన్నాడని పెట్టకుండా నేడు అని పెట్టారంటే అర్థం ఏంటి? నిన్ను ప్రతిరోజు కూడా ఆయన ఏం చేస్తున్నారు? ప్రతిరోజు కాపాడుతూనే ఉన్నారు. ఎందుకేనంటే మనందరం ఎవరంటే దేవుని స్వరూపం, దేవుని పోలిక. అందుకనే ఎవరు కూడా నరకానికి వెళ్ళిపోకూడదు, పరలోకం చేరాలనే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుంచి ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నారు. క్రీస్తు పుట్టుక మహా సంతోషకరమైన స్వార్థమానం ప్రజలందరికీ. ఎవరికంట? ప్రజలందరికీ, కొంతమంది కాదు. ఈ లోకంలో ఉన్న వారందరికీ కూడా సంతోషకరమైన స్వార్థమానం క్రీస్తు పుట్టుక. ఆ విషయం నువ్వు ఎవరికైనా కానీ చెబుతూ ఉన్నప్పుడు, ఎవరైనా కానీ వీళ్ళు క్రీస్తు వారు అని తెలిసినప్పుడు కూడా వాళ్ళకి ఆనందమే ఉంటుంది. అర్థమవుతుందండి? అంటే దేవుని పని చేసేవారు వీళ్ళు, క్రీస్తుని గురించి చెప్పేవారు. వీళ్ళు క్రీస్తు వారని గిన్నెడ చన్నీళ్ళు ఇస్తే పరలోకమందు మీ ఫలము అధికమైంది. చాలా మంది ఈ విషయం క్రైస్తవులు మర్చిపోతారు. క్రైస్తవుల వాక్యాన్ని పట్టుకోరు, క్రైస్తవుల వాక్యాన్ని మనసులో ఉంచుకోరు.
ఎన్ని వాక్యాలు ఎన్ని మెసేజ్లు చెప్పినా కానీ క్రైస్తవులు దాన్ని ఏం చేస్తారు? ఈ చెవుతో విని ఈ చెవుతో వదిలేసే విధంగా ఉన్నారు. పైన భక్తి అయిపోయింది మనిషికి. ఈ రోజున లోపల శక్తి లేదు. చూడండి, ఆ కాపరులు జ్ఞానులు వాళ్ళు చేసిన విధానం ఏంటండి? క్రీస్తుని గురించి ప్రకటిస్తూ వెళ్ళారు. రక్షకుడు పుట్టి ఉన్నాడు, రాజు పుట్టి ఉన్నాడని. మరి నువ్వు చెబుతున్నావా క్రీస్తు పుట్టుక గురించి? క్రీస్తుని గురించి నువ్వు చెబుతున్నావా? అన్ని జనులు వాళ్ళు చూడండి, వాళ్ళు వాక్యాన్ని ఇప్పుడు ఈ మైకు అనే యంత్రం ద్వారా, ఫోన్ ద్వారా ఈ వాక్యాలు విని వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి? దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదం పట్టుకుంటారు. కానీ క్రైస్తవులు పట్టుకోరు. క్రైస్తవులు అనేది ఏంటంటే మాకెప్పుడు దరిద్రమేనండి, మాకెప్పుడు అదేనండి, మాకెప్పుడు ఇదేనండి, ఎప్పుడు ఇది 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 అని అంటాం తప్ప క్రీస్తుని గురించి విన్నవారు అంటే ఈ దేవుడి నుంచి మాకు ఇలా చేస్తే ఆశీర్వాదం వచ్చిద్ది అని దానిని పట్టుకుంటారు. వాళ్ళు విడిచిపెట్టరు. నువ్వు పట్టుకోలేవా? మరి నువ్వు పట్టుకోరు, క్రైస్తవులు పట్టుకోరు. మాకేంటి అంటారు. ఆ తర్వాత ఏదైనా కానీ ఒక సమస్య కానీ ఏదైనా వస్తే అంతా ఏం చేస్తుంటారు? అంతా ఇంటి అంటుంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి? వాళ్ళు అలా పట్టుకుంటారు. ఎలా పట్టుకుంటారో చెప్పారండి. ఎలాగనంటే వీళ్ళు క్రీస్తు వారని ఇప్పుడు చెప్పాను కండి, క్రీస్తు వారని తెలిస్తే వెళ్ళంగానే ఏమిస్తారో తెలుసండి? వాళ్ళు మంచినీళ్ళు ఇస్తారు తాగమని. ఎందుకో తెలుసండి? వీళ్ళు క్రీస్తు వారని వీళ్ళకి గిన్నెడు చన్నీళ్ళు తీస్తే పరలోకమందు మా ఫలము అధికము అవుతుంది అని, మాకు ఫలం వచ్చిద్ది అని. ఎక్కడికి వెళ్ళినా చూడండి, ఎక్కువగా వీళ్ళు ఆ సేవకులు వీళ్ళు అని గన వాళ్ళకి తెలిస్తే, వీళ్ళు క్రీస్తుని నమ్ముకున్న వారని తెలిస్తే వెంటనే బాడీని తీసుకొచ్చి మంచినీళ్ళు తాగండి అని అంటారు. ఎందుకని? ఒక ఆమె చెబుతుందండి, ఈ మైకు ద్వారా వాక్యం విని సేవకులు బాగా చెబుతున్నారు, క్రీస్తుని గురించి చెబుతున్నారు అని చెప్పింది ఒక ఆమె. ఇలా ఎంతో మంది క్రీస్తు పుట్టుక గురించి, ఆ తర్వాత క్రీస్తుని గురించి చెబుతూ ఉంటే ఎంతో మంది విని మారిన వారు ఉన్నారు, తెలుసుకున్న వారు ఉన్నారు, రక్షింపబడిన వారు ఉన్నారు. కానీ నువ్వు క్రీస్తుని గురించి నీకు తెలిసి కూడా నువ్వు ఏం చేయట్లా? చెప్పట్లేదు. క్రీస్తుని గురించి నువ్వు చెప్పాలండి, ప్రకటించాలి. అందులో ఆనందం, సంతోషం ఉంది. ఒక వ్యక్తి సహాయం చేశారనంటే నాకు సహాయం చేశారు అని చెబుతారు కదా. మరి నిన్ను నన్ను రక్షించడానికి, మన కోసం ప్రాణం పెట్టడానికే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. మరి ఆయన గురించి నువ్వు ఎంతగా చెప్పాలి? ఆయన పనుల విషయాలు, ఆయన కార్యక్రమ విషయాలు, ప్రతి ఒక్క విషయం ఎంత ఆసక్తి కలిగి ముందుకు సాగారండి. అది ఆశీర్వాదం. అర్థమైందండి? క్రీస్తుని గురించి చెప్పటం, ప్రకటించడం అది ఏంటో తెలుసండి? ఆశీర్వాదం. అది ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం, ఆయన గురించి చెప్పటము పిల్ల తరాన అది ఏంటో తెలుసండి? అది ఆశీర్వాదం. ఎవరైతే పిల్లలేమి పెద్దలేమి అందరూ కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే వారిని దేవుడు ఏం చేస్తారండి? ఆశీర్వదిస్తాను అని చెబుతున్నారు. కీర్తన గ్రంథంలో ఉంటుంది. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను అని చెబుతున్నారు. మనందరిని రక్షించడానికి రక్షకుడి లోకానికి వచ్చి ఉన్నారు. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. నశించిన దానిని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చి ఉన్నారు. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అపవాది క్రియలను లయపరచుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఇందులోని ఒక్క విషయమైనా ఎవరైనా కానీ ఎక్కడున్నా కానీ నువ్వు చెప్పాలి అనే ఆలోచన నువ్వు కలిగి ఉంటే దేవుడు అక్కడ నీకు ఆలోచన ఇచ్చి నిన్నే నడిపిస్తాడు. క్రీస్తు పుట్టారని, క్రీస్తు పుట్టుక గురించి అనేకులకు చెప్పాలి, అనేకులకు తెలియపరచాలి. లోకంలో ఎన్నో వ్యర్థమైన మాటలు, ఎన్నో వ్యర్థమైనవన్నీ కూడా ఫోన్లో పెడుతున్నారు, వ్యర్థమైనవన్నీ మాట్లాడుతున్నారు. దేవుని గురించి, క్రీస్తుని గురించి అందులో పెట్టండి. ఆ వాక్యం విని ఎవరో ఒకరు మారుతారు. ఆ తర్వాత క్రీస్తుని గురించి నువ్వు చెప్పినప్పుడు అనేకులు వారు ఏం చేస్తారో తెలుసండి? నువ్వు చెప్పినప్పుడు వాళ్ళు ఏదో సందర్భాల్లో వాళ్ళ మనసులో ఆ మాట ఉండి వాళ్ళు గుర్తుకొచ్చి వాళ్ళు మారుతారు. ఎంతోమంది అండి, ఇది నా గొప్పతనం కాదండి చెప్పేది. ఎంతోమంది ఫ్రెండ్స్ అయినా, లేకపోతే
ఇంకా క్లాస్మేట్స్ అయినా ఎవరైనా కానీ బయట ఉన్నవారు కానీ ఎంతోమంది మాకు కూడా ఈ గ్రంథం కావాలి, ఈ గ్రంథం మేము చదువుకుంటాము, మాకు కూడా ఇవ్వమని ఎవరో ఎంతోమంది అండి బయట. వాళ్ళందరూ క్రైస్తవులు కాదు, వాళ్ళందరూ అన్యులే. అయినప్పటికీ ఎందుకని బైబిల్ మాకు కావాలని ఎందుకు కోరుకున్నారండి? ఇది నిన్ను బ్రతికిస్తుంది, నీకు నెమ్మది ఇస్తుంది, నిన్ను కాపాడుతుంది. బైబిల్ పట్టుకున్నవాడు పడిపోయినట్టు ఎక్కడా లేదండి. ఇది చదివితే సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది. ఇందులో ఎన్నో విషయాలు ఉన్నాయి, నిన్ను బ్రతికించే విషయాలు, బాగుపరిచే విషయాలు, నిన్ను ఆశీర్వదించే విషయాలు, ఎన్నెన్నో విషయాలు ఇందులో గ్రంథంలో ఉన్నాయి. ఎంతోమంది తీసుకున్నారండి, ఎంతోమంది. ఎందుకని? క్రీస్తు యొక్క గొప్పతనం. క్రీస్తు ప్రతి ఒక్కరినే ఆయనకి భేదం ఉండదండి, అందరినీ కాపాడడానికి లోకానికి వచ్చారు. అదే చెప్తున్నారు ఏమని? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం. ప్రజలందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని ప్రతి దినము కూడా మనం ఆయన గురించి ఆలోచించి ఆయన గురించి ప్రతి ఒక్కరికి కూడా చెప్పేవారికి ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.